హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక క్లాసిక్ అంటే మైల్డ్గా ఉండే మన ఈ హైదరాబాద్లో పాయా ఎలా వండుతారు, పాయా సూప్ని ఎలా వండుతారో చూద్దాం. అయితే నేను తెచ్చుకున్న కాళ్ళని కాల్చి తెచ్చుకోవాల్సింది నేను కాలవకుండా తెచ్చాను. ఒకవేళ కాళ్ళని కాలవకపోతే మనం ఇలా పొయ్యి పెట్టుకొని ఇంట్లో కూడా కాల్చుకోవచ్చు. అంటే ఈ కాలడం వల్ల ఆ పాయ అంటే ఆ కాళ్ళకి ఏదైనా ఎంటికలు ఉంటే అవన్నీ మారిపోతాయి. అలాగే ఆ పాయకి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఆ తర్వాత ఈ కాల్చిన కాళ్ళను ఒక కోల్డ్ వాటర్లో వేసుకొని వాటిని బాగా కడుక్కొని ఒక ప్రెషర్ కుక్కర్కి వేసుకోవాలి. అన్నట్టు మర్చిపోయాను, మన ఫుడ్ హైదరాబాదీ ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కౌంట్ని రీచ్ అయింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఆల్. అంటే మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం, మీరు చేసిన ఈ సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఒక 50,000 సబ్స్క్రైబర్స్ కౌంట్కి రీచ్ అయ్యాను. ఇప్పుడు ఈ కాళ్ళను మొత్తం కాల్చిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్కి వేసుకొని దాంట్లో కొన్ని వెల్లుల్లిని కట్ చేసి వేసుకోకూడదు, హోల్గానే వేసుకోవాలి. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి వాటిని హోల్గా వేసుకుంటేనే ఆ వేడికి ఆ విజిల్స్ వచ్చినా కూడా చెదరకుండా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట. దాంతోపాటు కొన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా అలా తుంచి వేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొద్దిగంత పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. అంటే ఏదైనా కుకింగ్ మనం మొదలు పెట్టేటప్పుడు సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఆ ఫ్లేవర్స్ని ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట. దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, నల్ల మిరియాలు, యాలుకలు, పెద్ద యాలుకలు ఇవన్నీ వేసుకోవాలి. మనం చేస్తున్న ఈ పాయా సూపు అంటే ఒక హైదరాబాదీ స్టైల్, అంటే మైల్డ్ ఫ్లేవర్స్తో ఉంటుందన్నమాట. దాన్ని మనం స్పైసీగా చేసుకోకుండా మైల్డ్గా చేసుకుంటున్నాం కాబట్టి లవంగాలని తగ్గించి వేసుకోవాలి. దాంట్లో కొద్దిగంత సోంపు వేసుకొని దాంతోపాటు ధనియాలు ఈ రెండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత తగినంత నీళ్ళు ఎక్కువ పోస్తే వాటర్ అంతా ఈ విజిల్ రాగానే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ ప్రెషర్ కుక్కర్లో హాఫ్ క్వాంటిటీ వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగంత ఆయిల్ వేసి ఈ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు ఒక పొయ్యిని వెలిగించుకొని ఆ పొయ్యి మీద ఈ ప్రెషర్ కుక్కర్ని పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే లేత కాళ్ళు అనుకోండి 4 విజిల్లు సరిపోతుంది, ముదురి అనుకోండి ఒక 5 విజిల్లు వచ్చేదాకా పెట్టుకోవాలి. ఇప్పుడు 5 విజిల్లు వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో కొద్దిగంత ఆయిల్ వేసుకొని దాంతోపాటు నెయ్యి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనం చేసే మైల్డ్ పాయా దానికోసం గీ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగంత ఎల్లిపాయ,
కట్ చేసుకున్న కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు కూడా వేసుకోవాలి. ఆ కాడలు బాగా నూనెలో కుక్ అయ్యి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. ఆ ఎల్లిపాయ కొద్దిగా వేగగానే దాంట్లో ఆనియన్ వేసుకొని దాన్ని బాగా వేపుకోవాలి. ఆ ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా చిటపటలాడేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కరివేపాకు వేగిన తర్వాత ఒక స్ట్రెయినర్ గిన్నె, ఆ గిన్నె మీద పెట్టుకొని మనం ఇందాక ప్రెషర్ కుక్ చేసుకున్న ఈ కాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ మటన్ కాళ్ళు, వాటిని దీంట్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. అంటే మనం ఇందాక ప్రెషర్ కుక్కర్లో వేసిన ఈ మసాలా దినుసులు అనేవి నోటికి తగలకుండా ఉండడానికి ముందు స్ట్రెయిన్ చేసుకుంటాం అన్నమాట. దీనివల్ల ఆ మంచి ఫ్లేవర్ ఉన్న వాటర్ మన తాలింపులోకి వచ్చేస్తుంది. ఈ మసాలా దినుసులన్నీ స్ట్రెయినర్ గిన్నెలో ఉంటాయి. అంటే ఈ ఉడికిన మసాలా దినుసులలో ఇక ఎటువంటి ఫ్లేవర్ ఉండదన్నమాట. ఇవన్నీ నోటికి తగిలితే ఏదో చెక్క పొట్టు తగిలినట్టుగా వస్తుంది. కాబట్టి ఈ మసాలా దినుసుల్ని తీసేసుకొని ఈ మిగిలిన ఈ పాయకాళ్ళు, మంచిగా ఉడికిన పాయకాళ్ళను మళ్ళీ ఆ సూప్లో వేసేసుకొని వాటిని ఒక్క బాయిల్ వచ్చేంత వరకు పెట్టుకుందాం. ఈ పాయా సూప్ అనేది బాగా ఉడకాలి. అంటే ఉడికి ఆ బోన్స్లలో ఉండే ఆ బోన్ మ్యారో మొత్తం మెల్ట్ అయ్యి వాటర్లోకి వస్తుంది అన్నమాట. అంటే అంతగా ఉడికేంత వరకు, అంటే ఆ బోన్స్లలో ఉండే బోన్ మ్యారో మొత్తం బాగా ఉడికి నీళ్ళల్లో కలిసేంత వరకు వాటిని ఉడకపెట్టుకోవాలి. ఇక అది ఒకసారి బాయిల్ అయిన తర్వాత మంచిగా మైల్డ్ ఫ్లేవర్ రావడానికి మనం దాంట్లో కొద్దిగంత ధనియాల పొడి వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత మనకి కొద్దిగా ఈ సూప్ అనేది చిక్కగా అవుతుంది. అలా కొంచెం చిక్కగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులు దాంట్లో వేసుకొని, ఇక ఇప్పుడు దీన్ని ఎక్కువగా ఉడికించకూడదు. అవి వేసుకోగానే ఒక్కసారి కలిపేసుకొని పొయ్యి ఆపేసి పక్కన పెట్టుకోవాలి. అంటే ఈ బాగా ఉడికేయడం వల్ల ఈ బోన్ మ్యారో మొత్తము మనకి సూప్లోకి వస్తుంది. అంటే ఈ సూప్ తాగడం వల్ల మనకి ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, దీంతో పాటుగా మనకి ఐరన్ని బాగా ఇస్తుంది. మనకి స్టామినా, మనం ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాలి, మనకి స్టామినా కావాలి. సో ఆ స్టామినాని ఇవ్వడానికి ఈ పాయా సూప్ అనేది మనకి మంచి సపోర్ట్, మంచి బలాన్ని ఇస్తుంది. అంటే ఎక్కువసేపు ఏదైనా తినకపోయినా కానీ ఈ బీపీ అప్ అండ్ డౌన్ అవ్వడం ఇలాంటివి అవ్వకుండా
మనకి పాయా సూప్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ పాయా సూప్ని ఒక గిన్నెలోకి వేసుకొని మనం టేస్ట్ చేద్దాం. ఈ పాయా సూప్ అనేది మైల్డ్గా చేసుకుంటే మనం ఇంట్లో పిల్లలకి, చిన్నపిల్లలు కానీ లేదు ముసలి వాళ్ళు కానీ, అంటే వీళ్ళు ఎక్కువ స్పైసీ ఫుడ్ తినలేరు కాబట్టి వాళ్ళకు ఈ విధంగా మైల్డ్గా చేసి మైల్డ్ స్పైసెస్తో మంచి ఆ మటన్, ఆ మటన్ బోన్ మ్యారో ఫ్లేవర్స్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి, అంటే బాగా మరిగించాం కాబట్టి ఆ పచ్చి వాసన అనేది అస్సలు ఉండదు. సూపర్గా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను ప్రతి నెల మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉండే ప్రతి ఇంట్లో ఉండే పిల్లలకు తాపండి. అసలే ఇది చలికాలం. ఈ చలికాలము మన ఈ బాడీని బాగా వెచ్చగా, అంటే వామ్గా ఉంచడానికి, ఈ జలుబులు రాకుండా, దగ్గులు రాకుండా వామ్గా ఉంచడానికి ఈ పాయా సూప్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. అందరూ ట్రై చేయండి. నేను మీ రవి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. సీ యూ ఆల్ వెన్ ఐ సీ యూ.